ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మంటే మేమంటే ఎంత చిన్న చూపు లేకపోతే నువ్వు అధైర్యం చేస్తావు. నేను మధ్యలో వచ్చిన దాన్ని. నేను మీ గురించి అలా ఎందుకు ఆలోచిస్తాను? ఈ ఇంట్లో ఎవరికీ లేని ఆలోచన నాకు మాత్రం ఎందుకుంటుంది? ఉంది. అందుకే నీకు నేనన్నా మా అమ్మన్నా లెక్క లేకుండా పోయింది. ప్లీజ్ శ్రీను, అలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడాలి? మా అమ్మ చేసింది తప్పే కావచ్చు, కానీ మా అమ్మ నీకు కాబోయే అత్తయ్య అన్న గౌరవం నీకుంటే నువ్వు అలాంటి పని చెయ్యవు. శ్రీను, ఆ క్షణంలో ఎమోషనల్ అయ్యాను. అది తప్పని అర్థమైంది కాబట్టే కదా నేనే వచ్చి నీకు సారీ చెప్తున్నాను. చూడు శ్రీను, మన మధ్య ఇలాంటి మనస్పర్ధలు రాకూడదు అన్నప్పుడు నువ్వు అలా ప్రవర్తించకూడదు. తప్పే, నాది తప్పు. ఐఎమ్ సారీ శ్రీను. అప్పుడు అలా చేయడం ఎందుకు? ఇప్పుడు వచ్చి సారీ చెప్పడం ఎందుకు? ఎందుకు అంటే మనం ప్రేమించుకున్నాం కాబట్టి, కలిసి బ్రతకాలి అని అనుకున్నాం కాబట్టి, కాసేపట్లో మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టబోతున్నారు కాబట్టి, ఈ టైంలో మనం ఇలా ఉండడం కరెక్ట్ కాదు శ్రీను. అందరూ ఆనందంగా ముహూర్తాలు పెట్టించడానికి రెడీ అవుతున్నారు. ఈ టైంలో మనం ఇలా ఉంటే ఎలా? అందరూ ఆనందంగా ఉండాలి అంటే మనం బాగుండాలి. మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టాలి. మన పెళ్లి జరగాలి. అది చూసి పెద్దమ్మ పెదనాన్న ఆనందపడాలి. మన వల్ల మా పెద్దమ్మ పెదనాన్న బాధపడే పరిస్థితి రాకూడదు. మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి మన వల్ల రాకూడదు. అర్థం చేసుకో శ్రీను. అది నీ సమస్య. నువ్వు వచ్చింది, నాకు సారీ చెప్పింది, నాతో మాట్లాడుతుంది మీ పెద్దమ్మ పెద్దనాన్న కోసం. వాళ్ళు బాధపడకుండా ఉండడం కోసం. శ్రీను, అంతే కదా? నీకు నా బాధ గురించి, మా అమ్మ గురించి అవసరం లేదు. అత్తయ్య మామయ్య బాధపడకుండా ఈ పెళ్లి జరిగిపోతే చాలు. మా అమ్మ నేను ఏమైపోయినా పర్వాలేదు. అర్థం చేసుకోవాల్సిన నువ్వే ఇలా అపార్థం చేసుకుంటే ఎలా? నాకు మొత్తం అర్థం అవుతుంది. నీకే ఏం అర్థం కావట్లేదు. ఇంత జరిగినా మా అమ్మకి క్షమాపణ చెప్పాలన్న ఆలోచన రాలేదు. కానీ అత్తయ్య మామయ్య ఏమనుకుంటారో, వాళ్ళు ఏమైపోతారో, ఎక్కడ నలుగురిలో అవమానపడతారో అని ఆలోచిస్తున్నావు. చూడు, మా అమ్మ విషయంలో నువ్వు చేసిన పనికి నేను నిన్ను మాత్రం క్షమించలేను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.